విజయవాడలో పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుపోయి ఉన్నాయి. రైల్వే ట్రాకులపై నీరు వచ్చి చేరడంతో పబ్లిక్ రవాణాకు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది. ఇక మరో 3 రోజుల పాటు విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్నిటిని డైవర్ట్ కూడా చేశారు. దీంతో ఆయా ట్రైన్స్ ఇప్పుడు ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రాకుల మరమ్మతులు వేగంగా చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే రోడ్డు రవాణా మాత్రం పునరుద్ధరించారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై మూనేరుకు వరద ప్రభావం తగ్గింది. దీంతో నిన్న రాత్రి 7 గంటలకు వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. మునేరు ఉప్పొంగుతూ ఉండటంతో హైవేపై భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి హైవే మీదుగా రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు అధికారులు. ఇప్పుడు వరద తగ్గుముఖం పడుతూ ఉండటంతో 30 గంటల తరువాత రోడ్డు రవాణా పునరుద్ధరణ జరిగింది.